ఈ నమ్మదగిన దేవుడు తన వాగ్దానం బట్టి మరి పితరుల ద్వారా మాట్లాడిన దేవుడు. పితరులు కూడా ఆయన్ను వాగ్దానం బట్టే అనుసరించారు. ఈ పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. తర్వాత కాలంలో యోసేపును ఎన్నుకోవడం జరిగింది. అలాగే మధ్యలో న్యాయాధిపతులు కొంతమంది మరి కనబడతారు. అలాగే దావీదు మరి దేవుడు వాగ్దానం పొంది సంతానంలో ఒక్కలైనా, దావీదు సంతానంలో ఒక్కలైనా సింహాసనం మీద ఉంటారని అది దేవుడు వాగ్దానము చేశాడు. అబ్రహాము వాగ్దానాన్ని నమ్మాడు, ఆ వాగ్దానం ప్రకారము నడిచాడు. ఆ వాగ్దానం ప్రకారం తల్లిని తండ్రిని విడిచిపెట్టి బయలుదేరి వెళ్ళడం జరిగింది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక, నీతిమంతుడు గనుక అబ్రహాముకు ఆ వాగ్దానం నెరవేర్చి నేటి వరకు మరి మనం కూడా అబ్రహాం సంతానంగా చెప్పబడుతున్నాం. ఈ అబ్రహాము మరి వాగ్దానాన్ని మరి ఏ రీతిగా నమ్మాడో మనం కూడా నమ్మాలి. కాబట్టి ఇటువంటి నమ్మదగిన వాగ్దానాన్ని నమ్మి వారు ఇస్సాకు, యాకోబులు కూడా అలాగే అనుసరించారు. ఇస్సాకు అనేక శ్రమలు వచ్చినాయి. ఇస్సాకు మరి గెరారు గుడారాల వద్ద ఎంతో శ్రమ వచ్చింది. వారు ఈ బావి మాదన్నారు. ఈ బావి మాదంటే వాళ్ళతో వాదనాడకుండా వారికి ఆయన బావిని ఇచ్చివేశాడు. మళ్ళీ ఇంకో బావి తవ్వితే మళ్ళీ ఆ బావి మాదన్నారు. మరి ఆ బావిని కూడా ఇచ్చివేశాడు. అలాగే తన భార్యను కూడా తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఆ భార్యని తీసుకెళ్ళిపోయిన సంఘటనలో తండ్రి విషయంలో కూడా మరి శారమ్మను కూడా అలాగే తీసుకుపోయారు. మరి వారి కోసం రాజులను గద్దించాడు. మరి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక రాజులను గద్దించాడు. ఆ రీతిగా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక లాబాను మోసం చేసినప్పటికీ మరి ఇస్సాకు కుమారుడైన యాకోబుకు కూడా మరి చేసిన వాగ్దానం ప్రకారం యాకోబు ఏది కోరితే అదే మరి రెట్టింతలుగా మరి ఫలించి మరి ఆ యొక్క పశువుల సంతాన విషయంలో కానీ అన్ని విషయాల్లో సమృద్ధి వచ్చి విస్తారంగా అతడు విస్తరించబడి మరి చేతి కర్రతో మరి ఆయన వెళ్ళిన యాకోబు విస్తారంగా సంపదతో తిరిగి రావడం జరిగింది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మరి ఆ సంతానముగా ఇశ్రాయేలు మరి ఆ యొక్క ఐగుప్తులో ఎంతో శ్రమలు పొంది ఇబ్బంది పొందారు. మరి ఇశ్రాయేలు పట్ల వారు అసూయ చెందారు. ఇశ్రాయేలు పట్ల మరి వాళ్ళు అసహ్య పుట్టే అంతగా మరో ఫరోకు అసహ్యం పుట్టే అంతగా సంతానం పెరిగారట. వాళ్ళు వెళ్ళింది 70 మంది అయితే తిరిగి వచ్చేటప్పుడు దాదాపు 35 లక్షల మందిగా వారు మరి రావడం జరిగింది. ఈ 35 లక్షల మంది మరి ఆ ఎర్ర సముద్రం పాయలుగా చేసుకొని వారు రావడం జరిగింది. ఎర్ర సముద్రులు పాయలుగా చేసుకోవడం, వారు రావడం సాధ్యమా? వారికి పెట్టిన మొరల బట్టి ఈ బానిసలు లాంటి వారు, ఈ కొరడా దెబ్బలు తినవారు, ఈ అవమాన పాలయ్యే ఈ బానిసలు తమ పౌరత్వాన్ని, తన పితరులకు చేసిన దేవుడు వాగ్దానాన్ని మరి జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారికి పౌరుషం వచ్చి కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు పితరుల దేవుడు దిగివచ్చి మోషేను పంపించాడు. ఆ మోషేకి కూడా సాధ్యం కాలేదు. ఆ ఫరో ఎన్నోసార్లు తిప్పలు పెట్టాడు. నీళ్లు రక్తంగా మారిని. ఆ నీళ్లు రక్తంగా మారినా అయ్యో మరి ఆ ఫరో మారలేదు. ఇక కప్పలు పంపించాడు. కప్పలు పంపించినా మారలేదు. అవి తిరిగి తీసుకుపోయేటట్టు ప్రార్థన చేయమనేవాడు. మిమ్మల్ని పంపిస్తాను రండి అనేవాడు. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అలా వీలు పడదనేవాడు. తర్వాత మరి మిడతలను పంపించడం జరిగింది. మిడతలను పంపిస్తే మరి మిడతలను వెనక్కి పంపించండి, నేను మిమ్మల్ని పంపిస్తాను అన్నాడు. తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఈ మిడతలను వెనక్కి పంపించిన తర్వాత మరి మళ్ళీ ఫరో ఒప్పుకుండేవాడు కాదు. ఈ రీతిగా వడగండ్లు వచ్చినాయి, లేకపోతే వారికి గడ్డలు లేసినాయి, లేకపోతే ఇంకెన్నో భయంకరమైన సంఘటనలు ఎన్ని జరిగినా ఫరో కఠినుడుగా ఉన్నాడు. ఈ ఫరో వంటి వారు మనము. మానవుడు అవసరాలు మరి తీరేదాకా ఒకలాగా, అవసరం తీరిన తర్వాత కఠినం అయిపోతాడనేది ఈ ఫరో హృదయం. ఈ ఫరో ఎటువంటి వాడంటే ఎట్టి పరిస్థితిలోనూ పంపించనంటాడు. మీరు కొద్దిగా వెళ్ళి దూరం వెళ్ళి ఆ ఆరాధన చేసుకోండి అంటాడు. మీ స్త్రీలు పిల్లలు ఇక్కడే ఉండాలి, పురుషులు మాత్రము వెళ్ళండి అంటాడు. కాబట్టి కొద్దిగా వదులుతానికి ఇష్టపడతాడు. కొద్దిగా ఆరాధన చేసుకోండి అంటాడు. ఒక్కసారే మారొద్దు అంటాడు. ఈ రీతిగా చివరికి దేవుడు చెప్పాడు. ఆయన ఉగ్రత వచ్చింది. మరి ఎన్నిసార్లు చెప్పినా గద్దించినా లోబడిన వారు కఠినమైన ఉగ్రత పొందుతాడు, హఠాత్తుగా మరణం పొందుతాడు అనే విధంగా మరి మోషే చేత చెప్పబడి వారు పస్కా పండుగ ఆచరించి ఆ గడప కమ్మిలి మీద రక్త ప్రోక్షణ చేసి వారు బయలుదేరినప్పుడు
యేసు రక్త ప్రోక్షణ మరి మనం కూడా ఈ రోజుల్లో యేసు రక్త ప్రోక్షణ నమ్మాలి. ఆ గడప కమ్మిలి మీద వేసినప్పుడు సంహారకుడు ఆ రాత్రి వస్తాడు. మరి ఐగుప్తుల యొక్క పెద్ద కుమారుడైతే చనిపోయాడు, కానీ ఇశ్రాయేల్లో ఒక పశువు కూడా చనిపోలేదట. కాబట్టండి మరి ఈ ఐగుప్తీల యొక్క ప్రతి ఇంటిలో ఏడ్చారు. దేవునికి వ్యతిరేకంగా నడిచే వారి పిల్లలు ఏడవలసి వస్తుంది. దేవునికి వ్యతిరేకంగా నడిచిన వారు నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమని ఇష్టానుసారంగా ఈ సీరియల్స్ సినిమాలు దేవునికి వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, దేవునికి సేవకుడికి వ్యతిరేకంగా నడిచే వారికి ఉగ్రత ఉంటుంది. మోసపోకుడి దేవుడు ఎక్కిరింపడని చెప్తున్నాడు. నోహుతో కూడా, పితరుడైన నోహుతో కూడా చెప్పాడు, ఇదిగో జలప్రళయం వస్తుంది, నీకు నేను మీ వాగ్దానం చేస్తున్నాను, ఇదిగో మీరు ఓడలో ప్రవేశించండి అంటే వారంతా నవ్వులాట్లాడుకున్నారు, వెకిలితనం చేశారు, ఆ ఓడ కట్టుకుంటే అపాసం చేశారు, ఎంతో వెక్కిరించారు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమని అంటే పాపం వలన వచ్చే జీతం మరణము, దేవుని కృపావరణను నిత్య జీవం అని అయ్యో మరి చెప్పాడు దేవుడు. అజ్ఞారదు పురుగు చావుదనే లోకంలోకి మనం పడిపోతామని ఈ యుగాంతంలో ఉన్న మనకు సువార్త చేయబడుతుండగా ఇంకా మా సీరియల్స్ బాగున్నాయి, మా రాజకీయాలు బాగున్నాయి, మా అభిమాన నాయకులు బాగున్నారు, వీరేదో పిచ్చోళ్ళలాగా వాక్యం చెప్పుకుంటున్నారు అని అనుకుంటున్నారు. కాబట్టి నోహు కాలంలో ఏ రీతిగా జరిగిందో లోతు నాటి కాలంలో పురుషులతో పురుషులు స్త్రీలతో స్త్రీలు వ్యభిచారం చేసినట్టుగా ప్రేమించుకుంటాం, పెళ్లి చేసుకుంటాం, తింటాం, ఇల్లు కట్టుకుంటాం అనుకున్న గడియల్లో అనుకోకుండా ఒగ్గరతో వచ్చిందంట. ఆ రీతిగా మనకు కూడా అనుకోకుండా మరి సంఘటనలు జరుగుతాయి. కాబట్టి జ్ఞాపం చేసుకొని మనం అనుకోకుండా వచ్చే ఈ ఉగ్రతల బారి నుండి మనం తప్పించుకోవాలంటే నేడనే సమయం ఉండగానే మనము బుద్ధి చెప్పుకోవాలి. కాబట్టి ఈ అడవిలోకి వెళ్ళిన 40 సంవత్సరాలు వెళ్ళిన ఇశ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరాలు ఆయన ఆహారము మన్నానిచ్చి పోషించాడు. మాకు కీరాకులు లేవే, దోసకాయలు లేవే, ఏంటి అని ఎంతో వారు సనుక్కున్నారు. కానివ్వండి, ఈ మన్నా చాలా రుచికరమైనది, దేవదూతలు తినే ఆహారము. వారు మాంసం బాగా తినడం ఐగుప్తులో అలవాటైన వారు, మాకు తిండి లేదే, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావని ఏడ్చినప్పుడు ఆయన 40 సంవత్సరాలు 30 లక్షల మంది పైగా జనానికి విత్తనం వేయకుండా దున్నకుండా ఆహారము ఇచ్చిన ఆశ్చర్యకరుడు, బండలోండి జలాలిచ్చిన ఆశ్చర్యకరుడు, ఇప్పుడు కన్య గర్భంలోంచి మనకు కుమారునిచ్చి రక్షకునిచ్చి మనము మరి పొందవలసిన శిక్ష మరి ఆశ్చర్యకరుడైన ఆయన భుజం మీద రాజ్యభారం ఉండని విధంగా ఆయన దెబ్బలు తిని పాపక్షమాపణ మనకు ఇస్తున్నాడు. కాబట్టి మన స్వనీతి బట్టి మనం వెళ్ళం, కానీ ధర్మశాస్త్రం వల్ల నీతిని కాక మరి దేవుడిచ్చి నీతిని బట్టి మనము పరలోక రాజ్యము ప్రవేశిస్తాం. కాబట్టి అండి మనం జాగ్రత్తగా ఉండి మెలకువతో గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు మరి ఆ గడియ వస్తుందట. ఒకవేళ ఆయన రాకడ రాపోతే మన పోకడంటే మన మరణము. మన మరణం మనకు తీసుకోపోయినా మరి ఆయన రాకడ రాపోయినా ఈ లోకకాలంలో ఎయిడ్స్, క్యాన్సరు, కరోనా, మరి బీపీ, షుగర్లు, కిడ్నీ ట్రబుల్, పక్షవాతము, మనం తింటున్నాం వారులేని పక్కవారు, మరి బిడ్డ కాపురం బాగోట్లేదు, వారి చదువుకున్న ఉద్యోగాలు రావట్లేదు, ఎన్నో తలకాయ నొప్పులు, ఎన్నో జ్వరాలు, ఎన్నో మరి జ్వరాలతో ఎన్నో పీడితులై ఉండి సగం నిద్రతో రెక్కాడితే గాని డొక్కాడిన బతుకుల్లో జీవితంలో శాంతి లేక, సమాధానం లేక, సంతోషం లేక ఉన్న మనుషులకు వారి ధాన్య ద్రాక్షరసం విస్తరించినట్టు సంతోషం కంటే నేను అధికమైన సంతోషం ఇస్తాను. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. కాబట్టి దప్పికొన్ని వారులారా నేల యొద్దకు రండి, రోకలు లేకపోయినా రండి, నేనిచ్చే ద్రాక్షరసము పాలను అపేక్షించమని ఆయన అడుగుతున్నాడు. కాబట్టి ఆహారం కానిదానికి ఆ రోకలు ఇస్తున్నారు. ఆ బ్రాందీలకు, ఆ కయ్యూనుకు, ఆ ఆకు ఒక్కలకు, ఆ గంజాయికి ఇచ్చి ఆహారం కానిదాన్ని తెచ్చుకొని మరి తింటున్నారు. లజ్జాకరమైన దేవతలకు పెళ్లిళ్ళు చేస్తున్నారు, వారికి శోభనాలు చేస్తున్నారు. కానీ పరిశుద్ధుడైన దేవుడు, మాట్లాడే దేవుడు, స్నేహం చేసే దేవుడు, దర్శనమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుని దగ్గరికి రావట్లేదు. కానీ వారి సినిమా యాటర్ల పట్ల ఆరాధనతో మోహితులై
వారు ఒక అహంకారులై ఆ డైలాగులు నేర్చుకుని వ్యతిరేకంగా మాట్లాడుతూ క్రూరులు, సజ్జన దేశులు, అహంకారులు, అవధీయులు, తల్లిదండ్రులకు అవధీయులై ఉండి మరి చదువుకున్న ఉద్యోగాలు లేకుండా ఉండి దౌర్భాగ్య స్థితిలో దిక్కులేని పరిస్థితిలో వారు మొరపెడుతున్నప్పుడు ఏమి చేయుటకు నాకు తోచదు, నీవే నా దిక్కు అని మొరపెట్టినప్పుడు అద్భుతాలు చేశాడు దేవుడు. కాబట్టి ఇప్పుడైనా నువ్వు ఏమి చేయుటకు నాకు తోచదు, దిక్కు నువ్వే నా దిక్కు అని మొరపెడితే అద్భుతం చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను కాపాడిన దేవుడు, ఎర్ర సముద్రం పాయలుగా చేసిన దేవుడు, ఒక ఆయుధం కూడా పట్టని దేవుడు. మరి ఇశ్రాయేలు ప్రజలను మరి వెంటాడిన ఆ ఐగుప్తులు వెర్రివారై పరోలుగా ఎలాగా మరి ఆ పరో సైన్యంగా ఎలాగ వస్తున్నారో, ఎర్ర సముద్రం పాయలు అయినప్పుడు ఆ ఆరణ్యాల మీద వారు నడిచినప్పుడు మేము కూడా నడవగలం అనుకున్నారు, మాకు కూడా సాగుద్దు అనుకుంటున్నారు. నా తలంపులు నీ తలంపులు వంటివి కాదన్న దేవుడు వారు గట్టెక్కిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు తీరం చేరిన తర్వాత ఆ సముద్రం ఎప్పుడు వలె కలిసిపోవడం జరిగింది. ఆ రథాలు, గుర్రాలు, ఆయుధాలతో వాళ్ళు మరి మొత్తము మళ్ళీ ఎప్పుడు ఇక వారికి ఎన్నిసార్లు చిన్న శిక్షలు, అద్భుతాలు చేసి చూపెట్టిన వాళ్ళు మారలేదు కనుక ఆ రకంగా జరిగింది. పూర్వం నోహు నాడు జరిగినట్టు జరుగుద్ది, ఫరోకు జరిగినట్టు జరుగుద్ది, ఆ లోతు నాడు అగ్నివర్షం కలిగినట్టు మనకు కలుగుద్ది. నీగో దేవుని మూలంగా శిక్ష రాకముందే దేవుడు కరుణామయుడు, జాలి గలవాడు, ఆయన స్వాతంత్రం ఇస్తాడు. నీ స్వాతంత్రాన్ని తండ్రి నీ చిత్తం నెరవేరుస్తానని ఆయనకు ప్రార్థన చేసుకున్నప్పుడు నువ్వు చేసిందల్లా సిద్ధిస్తుంది. నువ్వు పొలంలో దీవింపడతావు, ఇంటిలో దీవింపడతావు, తలగా చేస్తా గాని తోగ్గా చేయను అంటున్నాడు. ఏ తెగులు నీ గుడారం సమీపించదు, అపాయమేమీ రాదు, శ్రమలో తోడుగా ఉంటాను, దీర్ఘాయుతో తృప్తిపరుస్తాను, రక్షణ కనబరుస్తాను, సుఖ జీవంతో 1 సంవత్సరాలు శాంతిని, స్థిరమైన కలిమి, ధనగణతలో నీకు ఇస్తాను అని చెప్తున్న దేవునికి నువ్వు లోబడకపోతే ఇప్పుడే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము, ఈ సంవత్సరం అనే దయా కిరీటం నీకు ఇచ్చిన దేవుడు మరి ఈ సంవత్సరం కూడా నువ్వు ఫలించాలని, నువ్వు విత్తనం వేస్తే అది ఫలిస్తుంది, లేకపోతే అవి మిడతలు తింటాయి అంటున్నాడు. నీకు నిందకు రెత్తిగా రెట్టింపు ఘనత ఇస్తాను, బాధ కలిగిన దేశంలో సంతోషం ఇస్తాను. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధానంలో ఆయన పాదాల దగ్గర కూర్చుంటే సంపూర్ణ సంతోషము, ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి. కాబట్టి అండి ఇక్కడ మనం చూస్తుంటే వారికి ఆహారం ఎలాగా మరి ఆశ్చర్యకరుడు. ఇక్కడ మన జిల్లా అంతా ఉన్నారండి. మొత్తం కర్నూలు జిల్లాలో ఈ నంద్యాల, ఈ కర్నూలు, రాకపోతే ఈ మొత్తము ఈ అన్ని ఊర్లు కలిపి ఎమిగినూర్లు మొత్తం కలిపితే ఎంతమంది అవుతారో అంతకంటే మరి ఎక్కువ మంది జనాలకు మరి మనం ఎంతో దుక్కు దున్ని ఇన్ని ఎకరాల్లో విత్తనం వేసి వ్యవసాయం చేస్తే గాని వచ్చే పంట వారికి 40 సంవత్సరాలు ఆహారము ఇచ్చాడండి. ఆశ్చర్యకరుడు, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి, ఆలోచన కర్త. ఆయన ఆలోచన తీసుకొని నువ్వు చదువుకోవాలి, ఆయన ఆలోచన తీసుకొని నువ్వు అప్పు ఇవ్వాలి, ఆయన ఆలోచనతో నువ్వు నడవాలి. కాబట్టి అండి ఆయన ఆలోచన నీకు సంపూర్ణ ఆశీర్వాదం ఇస్తుంది. ఇక్కడ చూస్తుంటే 6వ నెలలో గాబ్రియేలు దేవదూత నజరేతను ఊరిలోకి వచ్చింది 26వ వచనంలో. ఇది లోకాసు వార్త 1వ అధ్యాయం అండి. లోకాసు వార్త 1వ అధ్యాయము, అలాగే నిర్గమాకాండం 16వ అధ్యాయము, లోకాసు వార్త 1వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 13 ఈ 3 అధ్యాయాల్లో 26 వచనాల్లో వారి దగ్గర సమకూర్చి ఏమిచ్చాడంటే పితరులకు వాక్యం ఇచ్చాడు, ఇక్కడ మన్నానిచ్చాడు, ఇక్కడ గాబ్రియేలు దేవదూతను ఇచ్చాడు. ఇది 6వ నెలలో గాబ్రియేలు దేవదూత అంటే ఇక్కడ 6 దినములు కూర్చుకోవాలి, 6 దినాలు కూర్చుకోవాలి. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత వచ్చింది, ఇక్కడ వాక్యము పంపించడం జరిగింది. 27వ వచనంలో ఆ వాక్యాలు ఉన్నాయట, ఆ ప్రవచనాలు ఉన్నాయట. అవి భూమాకాశాలు గతించిన మరి తప్పిపోని ఆ ప్రవచనాలు నెరవేరిని అండి. ఆ ప్రవచనాలు నెరవేరిని. ఆ ప్రవచనాలని గుర్తెరగకుండానే యేసును సిలువ వేసిరని 27వ వచనము అపోస్తుల కార్యాలు 13:27 చెప్తుంటే అక్కడ మాట చెప్పాడు, 7వ దినాన్ని నీకు దొరకదు, 6 దినాలు దొరుకుద్ది, 7వ దినాన్ని వెళ్ళకూడదంటే 7వ దినాన్ని వెళ్ళారు. మరి వారికి దొరకనే
దొరకలా. కాబట్టండి కొంతమంది 2 రోజులకు కావాల్సింది కూర్చుకున్నా 2వ రోజుకి దొరకలా. ఆయన మాట ప్రకారం మరి 6వ రోజు తీర్చుకునేదే 2 రోజులు ఉండేది. 6వ రోజుకి 2 రోజులు తీసుకోవాలి, 7వ రోజుది కూడా. అప్పుడు కుళ్ళేది కాదు 6వ రోజు తీసుకున్నది. 5వ రోజును కానీ 4వ రోజును కానీ 2 రోజులు తీసుకుంటే కుళ్ళిపోయేది. ఆయన వాక్యం అంత సత్యము, ఆయన వాక్యం అంతా నమ్మదగినది, ఆయన వాక్యం అంతా పవిత్రమైనది. పితరులకు ఆ వాగ్దానాలే ఇచ్చాడు. వాగ్దానం చేసిన వాడు ఆ మాట పోషించుకున్నాడు, మాట కాపాడుకున్నాడు, మాట నెరవేర్చాడు. కాబట్టి ఇక్కడికి మాట ఇచ్చేశారట, ఏసేపుకు మాట ఇచ్చారట, ఈమె నీకు ప్రదానం చేయబడిందని మరియా. కాబట్టి ఇక్కడ కట్టు అనేది 27వ వచనంలో చెప్తున్నాడండి. కాబట్టి ఇక్కడ వంటి ఈ ప్రదానం చేయబడితే మరి ఏసేపు ముట్టుకుంటే మరి ఆవిడ యొక్క పవిత్రత కాదు. మరి ఎలాగ మరి పరిశుద్ధుడు పుట్టబోయే శిశువు మరి పవిత్రుడిగా పరిశుద్ధాత్మ చేత పుట్టాలి. కాబట్టి అండి ఆవిడికి ప్రధానమైతే చేయబడ్డాడు కానీ మరి ప్రధానమైతే చేయబడింది కానీ ఆవిడికి పరిశుద్ధాత్మ ద్వారా మరి పెళ్లి కాకముందేనే గర్భవతి అయింది. కాబట్టి అండి ఈ రీతిగా వాక్యము వారు కలిగిన వాక్యము కట్టు అనేది 27వ వచనాల్లో కనబడుతుంటే 28వ వచనంలో ఎన్నాళ్ళ వరకు నన్ను అనుసరించకుండా ఉంటారు, ఎన్నాళ్ళ వరకు నన్ను అనుసరింపకుండా ఉంటారంటే ఆయనతో సమ్మతి ఆయన అంగీకరిస్తున్నామా? అయితే ఇక్కడ పిలాతుని దగ్గర మరణానికి తగ్గ హేతువేమీ లేకపోయినా విడుదల చేస్తామన్నా వారు ఒప్పుకోలేదు, యేసును ఒప్పుకోలేదు, సమ్మతించలేదు. దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కానండి దేవుడికి మనం తోడుగా ఆయన రక్షణ విషయంలో మనం సహకరించట్లా. ఎన్నాళ్ళ వరకు నన్ను అనుసరించకుండా ఉంటారు అంటున్నాడు. నేను రక్షించాలని దినమెల్లా చేతిలో చాపుతున్నాను అంటున్నాడు. వారు ఆ చల్లని చేతుల్లోకి రాకుండా ఉంటున్నారు. మరి ఆ వచనాలు మరి వారు హేతువేమి లేకపోయినా వారు సిలువ వేశారట. ఎలాగూ సమ్మతిస్తున్నారు అనేది మనకి ఇక్కడ 28వ వచనాల్లో కనబడుతుందండి. 29వ వచనాల్లో స్తంభించిపోట, అక్కడ ఆయన్ను సమాధి వేశారు, మాను మించి దించి సమాధి చేశారు. అంటే 6 దినములు పరిచి తీసుకొని 7వ దినాన్న నిలిచిపోవాలి, ఎక్కడ వారు అక్కడే నిలిచిపోవాలని 2 సార్లు చెప్తే ఇక్కడ మరిలా తనలో తాను ఆ శుభవచనం ఏమిటో అని ఆశ్చర్యపోయి ఆలోచించుకుంటుంది. స్తంభించుట అనేది 29వ వచనాల్లో మనకు కనబడుతుంది. 30వ వచనంలో ఇదిగో 7వ దినాన్ని విశ్రాంతి దినం అంటే దేవుడిచ్చిన మంచి క్రియ, దేవుని వలన కృప పొందితు అని ఇక్కడ 30వ వచనం. దేవుడిచ్చిన కృప విశ్రాంతి దినం. ఇక్కడ మృతుల్లోంచి దేవుడు యేసును లేపాడు. ఇది దేవుడిచ్చిన కృపే, ఈ దేవుడిచ్చిన మంచి పనులు 30వ వచనాల్లో ఉంది. 31వ వచనంలో అది తెల్లగా ఉంది, కొత్తిమీర గింజ వలె ఉంది, తేనె వలె తీయగా ఉందని మన్నా అని పేరు పెట్టారట. 31వ వచనం. ఇక్కడ కూడా మన్నా అని పేరు పెడితే నువ్వు గర్భవతి కుమారుని కనుదువు, కుమారునికి యేసు అని పేరు పెట్టుదువు. ఇక్కడ మన్నా అని పేరు, ఇక్కడ యేసు అని పేరు. 31వ వచనం. వారు సాక్ష్యం ఇచ్చిరి, ప్రజల ఎదుట సాక్ష్యం ఇచ్చిరంటే యేసు అంటే రక్షకుడు అండి, అది సాక్ష్యమే. అలాగే మన్నా అంటే అది ఏమండి తెల్లగా ఉంది, కొత్తిమీర గింజవలే అనేది మన్నా. ఇది ఏమి అని అన్నారన్నమాట అండి. కాబట్టి ఏమిటో వాళ్ళు భాష్యం చెప్పారు. ప్రజా పలుకు, ప్రజా భాష్యం అనేది 31వ వచనంలో మరి కనబడుతుంది. అలాగే 32వ వచనంలోను 33వ వచనాల్లో వంశాల గురించే ఉందండి. ఇక్కడ 32వ వచనం మనం చదువుకుంటుంటే ఇగో సర్వోన్నతుని కుమారుడు అనబడుతో ప్రభు అయిన దేవుడు తండ్రి అయిన దావీదు యొక్క సింహాసనం అతనికి ఇచ్చును అంటున్నాడు. సర్వోన్నతుని కుమారుడు అనబడ్డం ఏమిటి? ప్రభు అయిన దేవుడు మరి సింహాసనం అతనికి ఇవ్వడము అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి అండి ఇక్కడ కూడా 32వ వచనంలో మనం చూస్తున్నట్లయితే మోషే ఇట్లనెను యెహోవా ఆజ్ఞాపించినదేమనగా మీ వంశస్థులు చూచినట్లు తమ యొద్ద వారు ఈ ఆహారాన్ని ఉంచుకోవాలి అని చెప్తున్నాడండి. ఇక్కడ వంశస్థులు, ఇక్కడ కూడా మరి సర్వోన్నతుని కుమారుడు అనబడును, దావీదు సింహాసనము తండ్రి అయిన దావీదు సింహాసనం అంటున్నాడు.
వంశాల గురించే వచ్చినాయి, అంటే పిల్లలు తండ్రులు వాటి గురించే. ఇక్కడ కూడా 32వ వచనంలో ఏం చెప్తాడంటే, ఇగో పితరులకు చేసిన వాగ్దానం పిల్లలకు అంటున్నాడు. పితరులకు చేసిన వాగ్దానం పిల్లలకే కదా. దావీదు సింహాసనము ఆ సర్వోన్నతుని కుమారుడికి ఇవ్వబడుతుంది అనేది కూడా ఇక్కడ కూడా అంతే కదా. మీ వంశాలు చూసినట్లు ఆ వారికి ఇచ్చిన పితరులకు ఇచ్చిన ఆహారం తర్వాత పిల్లలకు చూపించడమే కదా. ఈ 32వ వచనాల్లో అలాగుంటే 33వ వచనాల్లో మనం చూస్తే, మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకున్నట్టుకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచవలను. కాబట్టి వంశస్థులు చూసినట్లని 34వ వచనంలో కూడా అలాగే చెప్తుంటే, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కని ఉన్నానని ఇక్కడ కూడా ఆ వంశాలు పిల్లల గురించే ఉంది. ఇక్కడ 34వ వచనంలో చూస్తుంటే, ఇక్కడ కూడా 34లో క్షమించండి 33వ వచనం, అక్కడ 33వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, మీ వంశస్థులు చూసినట్లు మీ దగ్గర పెట్టుకోవాలంటే, ఇక్కడ కూడా 33వ వచనంలో నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కని ఉన్నాను అంటాడు. ఇక్కడ కూడా నువ్వు 33వ వచనంలో యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలుదువు. ఇక్కడ యాకోబు వంశస్థులు, మీ వంశస్థులు, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కని ఉన్నాను అంటాడు. ఆ రీతిగానే చూస్తుంటే ఇక్కడ 34వ వచనంలో పవిత్రమైన వరములు, పరిశుద్ధుని కుళ్ళు పట్టనివు, పవిత్రమైన వరములు, పరిశుద్ధుని కుళ్ళు పట్టనివు, ఈ మాటలు నమ్మకమైనవి అంటే కరెక్ట్గా అక్కడ నేను పురుషుణ్ణి ఎరగిన దాన్ని అనేది పవిత్రత గురించి చెప్తుంది, నమ్మకమైన దాని గురించి చెప్తుంది. అది ఒక వరముగా మరి చెప్పబడుతుంది, దానికి సరిపోతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి పవిత్రమైన ఈ వరం కలిగే ఈ బిడ్డే మరి యేసయ్యను కంటానికి అర్హత. కాబట్టి ఇక్కడ సాక్ష్యం మందసము ఎదుట అని 34వ వచనంలో క్లియర్గా చెప్తున్నారండి. సాక్ష్యం మందసం ఏంటి అంటే, ఇక్కడ సాక్ష్యము మరియమ్మ ఇస్తుంది, నేను పురుషుణ్ణి ఎరగిన దాన్నే అని. అలాగే పవిత్రమైనవి, నమ్మకమైనవి, పరిశుద్ధమైన వరములు అనేది ఇక్కడ 34వ వచనంలోని అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 34వ వచనం చెప్తుంది. 35వ వచనంలో నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనేమంటే ఇక్కడ ఆశ్చర్య కార్యాలు మాట్లాడి 35వ వచనాలలో ఇక్కడ సర్వోన్నత శక్తి నీ మీదకి వస్తుంది, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై ఉంటాడని. అంటే ఇక్కడ పరిశుద్ధుడిని పరిశుద్ధత గురించే ఉంది. 2 చోట్ల ఆశ్చర్యాలే, కుళ్ళు పట్టనివ్వకుండా ఉండడం, మరి బిడ్డకు మరి కలగటానికి కారణం పరిశుద్ధాత్మ అవడం ఆశ్చర్యమే. ఇక్కడ పరిశుద్ధంగా మరి ఆయన చెప్పిన మాట ప్రకారమే నిలవ ఉండే ఈ ఆహారము 40 సంవత్సరాలు నిల్వ చేయకుండా 40 సంవత్సరాలు 35 లక్షల మందికి ఆహారముగా మరి వారు పొలిమేర వచ్చే వరకు, కానాను చేరు వరకు ఆహారమే తిన్నారట. ఆశ్చర్యకరుడు. ఇక్కడ 36వ వచనం చివరి వచనము, ఇగో ఓమేరు అనగా ఏపోలోని దశమ భాగం, దానిలోని భాగమే అనేది అర్థం వస్తే, నీ సమీప బంధువురాలు మరి 6వ గుడ్రాలైన నీ సమీప బంధువురాలు ఎలిజబెత్ 6వ మాసము సంబంధిత అని అర్థం. తన తరం వారిలో వారికి సేవ చేసి తన పితరులతో కూడా నిద్రించారు. ఎలిజబెత్ సేవకురాలే, ఈయన సేవకుడే. అక్కడ ఆ మన్నా పాత్ర కూడా మరి దేవునికి సాక్ష్యంగా సేవ చేసినదే. కాబట్టి అండి దానిలోని భాగమే సంబంధిత అని అర్థం 36వ వచనాల్లో వస్తుంది. కాబట్టి వేరు కాలాల్లో వేరు వ్యక్తులు రాసినప్పటికీ ఒకే వ్యక్తి రాసినట్టుగా మరి ఉంటాయని చెప్పడానికి వీరు ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకపోయినా 2000 సంవత్సరాలు వీరి మధ్య ఉన్న అంకీలు వేసిన వారు వేరే, రాసిన వారు వేరే. ఎవరు అంకీలు వేసినా ఎవరు రాసినా చూడండి, ఇక్కడ మీరున్న మీకు ముగ్గురికి 3 స్లిప్లు ఇచ్చి ఒక పిచ్చికెత్తి గీయమంటే ఒకలాగా గీలేరు. ఆ రీతిగానే వేరు కాలాల్లో వేరు వ్యక్తులు రాసిన మరి ఎలాగూ ఒకలాగా అవుతాయి. కాబట్టి అండి ఒకే వ్యక్తి రాసినట్టుగా ఎక్కడ నిర్గమాకాండం, ఎక్కడ అపోస్తుల కార్యాలు, ఎక్కడ లోకాసు వార్త ఇలాగా కలుస్తుంటాయి. మనం చెప్పుకున్నాం గతంలో నడిపించిన నావ అనే పాట మరి తమిళంలో, హిందీలో, కన్నడంలో ఉంటుంది. మనకు ఆ పదాలు తెలియదు, కానీ రాగాన్ని ఎలా గుర్తుపడతామో ఇక్కడ పదాలు ఆ అధ్యాయము ఈ అధ్యాయం వేరైనా ఒక లయ ఉంది. కాబట్టి ఈ లయనే మనం గుర్తెరిగి దేవుడే బైబిల్ రాశాడని, మిలిటరీ వాళ్ళు నడిస్తే ముగ్గురు లెఫ్ట్ రైట్ అని ఎలాగ చేతులు కదులుతాయో
మరి వేరు వేరు కాలాల్లో వేరు వేరు వ్యక్తులు మరి ఇక్కడ రాసినది వారికి తెలియకుండానే, మిలిటరీ వాళ్ళు అయితే అక్కడ నటిస్తారు కానీ వీరికి తెలియదు వారి వెనకాతల అదృశ్యవాస్తవము దేవుని హస్తమే అని మనము మరి తెలుసుకుంటున్నాం. దేవుడు మరి రాసిన ఈ పరిశుద్ధ గ్రంథము భూమాకాశాలు గతించిన నా మాటల్లో సున్నైనా పొల్లైనా తప్పిపోదని ఒక లై ఉండి ఒక క్రమం ఎలాగుందో పాపం చేయవాడు పాపం నుంచి విడుదల పొందాలి. మనం చేసిన సెల్ ఫోను మరి ఎక్కడ మరి ఏ ఫోన్కి రింగిస్తే ఆ ఫోన్కే ఎలాగెళ్తుందో ఆ రీతిగానే నువ్వు చేసింది నిన్ను పట్టుకుంటది. మోసము పోకుడి దేవుడు ఎక్కిరింపండు. ఈ క్రమాలు ఒక లై ఎలాగుందో నువ్వు తగిన సమయంలో నిన్ను కూడా లయకర్తని మీదకి వచ్చుచున్నాడు. నువ్వు మారు మనసు పొందాలి. అజ్ఞారదు పురుగు చావదనే లోకం నుండి మనం తప్పించుకోవాలి. మహోన్నతుడు సర్వశక్తివంతుడు పితరులకు ఆహారం ఇచ్చావు తండ్రి, బండలోండి జలాలు ఇచ్చావు తండ్రి. వారంతా ఒక మేఘం కింద నడిచారు, వారొక సముద్రంలో అయ్యా నడిచారు. సముద్రంలో నడవడం బాప్తీసున్నాయినా అయ్యా మేఘం కింద వారికి నీ హస్తం వేసావు తండ్రి. అలాగే దేవా బండలోండి జలాలు రావడము అయ్యా ద్రాక్ష రసానికి సాదృశ్యమైతే వారు మన్నా తినడము నీవు రొట్టెతో సమానం తండ్రి. అయ్యా వారు తిన్నవారిలో నమ్మకస్తులుగా లేరు, వారు తిని తాగి ఆడుటకు లేచిరనే విధంగా ఉండనివద్దు తండ్రి. అగ్ని ఆరదు పురుగు చావదనే లోకంలో అయా తప్పించుకోవడానికి యుగాంతమందు మాకు యేసునిచ్చావు. అందుకు నువ్వు అయా దేవుడు చెప్పిన ప్రకారం వాగ్దానాలు నెరవేర్చావు. మరియమ్మకు కూడా వాగ్దానం ఇచ్చావు. దేవుడు చెప్పిన మాట ఏది నిరర్ధకము కాదని మరి ప్రభు దాసురాల్ని నీ చిత్తము చొప్పున నాకు జరుగునుగా కానీ నీ వాగ్దానానికి మేము లోబడేవారిగా అయా కుమ్మరవాని చేతిలో మట్టి వలె మరియమ్మ ఎలాగుందో అలా ఉండేవారిగా చేయండి. ఏసేపు కూడా ఎలాగ ఒప్పుకొని సేకరించాడో ఏసేపు లాంటి వారిగా చేయండి. అయా దావీదికి ఇచ్చిన వాగ్దానము, ఏసేపుకి ఇచ్చిన అయా మరి దర్శనము, అయా మరి నైనా పితరులకు ఇచ్చిన వాగ్దానాలు ఎలాగ నెరవేర్చావో అయ్యా నింద్రధనుసును నోహుకి ఇచ్చి అయ్యా ఎలాగ నెరవేరుస్తున్నావో, నోహుకు ఓడలో ఎలాగ రక్షించావో మమ్మల్ని రక్షించండి. మా జీవితంలో అనేక పోరుల్లో నేనేమాత్రుడను ఎన్నడూ ఎడబాయినని ఆదాముకు గాఢ నిద్ర ఇచ్చి ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించినని అయ్యా నొప్పి కలిగించకుండా వారికి నేను అద్భుతం చేశావు. మాకు కూడా తోడుగా ఉండి రక్షించమని అయ్యా పొలంలో ఇంటిలో దీవించండి. స్వస్థ లేని వారికి స్వస్థత దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. వివాహాలు కావాల్సిన వారికి వివాహాలు దయచేయండి. అయా నిన్ను అడుగుతున్న ప్రతి ఒక్కరు ప్రతి అవసరత ఇచ్చండి. నిజమైన రక్షణ దయచేయండి. యేసుక్రీస్తు నామమున నేడు కొంచెం పరమ తండ్రి. ఆమేన్. వందనాలు.